నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి డెడ్ లైన్ పెట్టారంట ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. అలాగే సమ్మెల పర్వం మళ్ళీ కొనసాగబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి ఎంతవరకు ఎవరెవరు సమ్మెలు చేస్తున్నారు, ఇంకా అంగన్వాడీలది అయితే ఏదో రకంగా మభ్యపెట్టి ఏదో చేసి మొత్తానికి గవర్నమెంట్ ఆ సమ్మె చేయకుండా వాళ్ళని చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులు కూడా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సమ్మెల పర్వం కొనసాగబోతోందా అంటే అవునైనటువంటి సమాధానం వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ చేయడం సమ్మెకు సంబంధించి చూసాం. ఏదో చేసి బెదిరించో ఏదో చేసి అంగన్వాడీల చేత సమ్మె విరమించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజేఏసీ ఎవరైతే ఉన్నారో బండి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి గడువులోపు కనుక మేము అడిగినటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము సమ్మెకు దిగుతాము అనేసి. సో దానికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు, చేసేసారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటారు? సమ్మెల పర్వం ఎందుకు ఇంత కొనసాగుతోంది ఎక్కువ? ఎందుకు ఎలక్షన్స్ వస్తున్నటువంటి దగ్గరలోని ఈ నేపథ్యంలో అంటే వీళ్ళు ఆడే నాటకాలు జనానికి అర్థం కావట్లేదు అనుకుంటారు జేఏసీ నాయకులు. జేఏసీ నాయకులు నాటకాలు ఆడుతున్నారు అంతే కదా. మరి గతంలో వాళ్ళు సమ్మెనే ఎందుకు పిలిపించారు, దాని ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి హామీ లభించింది, మరి ఎందుకు ఆ రోజు విరమించారు? ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఉన్న సంఘానికి నాయకులు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఎందుకు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు, ఎందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు, ఉద్యోగులను ఎందుకు బలిపశువులు చేస్తున్నారు, సమాధానం చెప్పాల్సిన సంఘ నాయకులే. ఓకే, ఇప్పుడు చాలా మాట్లాడారు ఆ రోజు. మా యొక్క కోరికలు కనుక తీర్చకపోతే ప్రభుత్వానికి మేమేంటో చూపిస్తామని అన్నారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాడుకున్నారు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ని వాడుకున్నారు, వాళ్ళ నిధులు వాడుకుంటున్నారు. ఇప్పుడు దానికి మరీ అన్యాయం ఏంటంటే విశ్రాంత ఉద్యోగులకి ఇచ్చే డబ్బులు కూడా లేవు, వాళ్ళకి రావాల్సినవి వాడుకున్నారు. మరి ఇవన్నీ ఇట్లా వాడుకున్న తర్వాత మేనమేషాలు లెక్కబడుతూ ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఈరోజు మళ్ళీ మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తాము అంటే నమ్మటానికి ప్రజల అమాయకులా, లేకపోతే మీ నాయకులు చెప్పేది విని మీ ఎంట నడుస్తున్నటువంటి ఉద్యోగస్తుల అమాయకులు అర్థం కాని పరిస్థితి. అంటే ఏపీజేసీ ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి హామీలు తీసుకుని వాళ్ళ సెల్ఫ్ కోసం ఏ హామీలు తీసుకున్నారు? ఉద్యోగస్తులకి వీళ్ళు కోరిన కోరికలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఎన్నాళ్ళు అవుతుంది? ఉద్యోగులకి అయితే పెండింగ్ డిఎల్ కావాలి, లీవ్కి సంబంధించి ఎన్కాష్మెంట్స్ కావాలని అడుగుతున్నారు. మరి ఇన్నాళ్ళ నుంచి ఇవ్వట్లేదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది సంఘ నాయకులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారనేది వాస్తవం. అదే అంటున్నా, సంఘ నాయకులు ఏమో అమ్ముడుపోయి ప్రభుత్వానికి, లేకపోతే బెదిరింపులకు లొంగిపోయి మొత్తం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేస్తున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదే నిజం అంటారు? అయితే నిస్సందేహంగా ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఒక రకంగా బెదిరించినా కూడా వాళ్ళు బెదిరిపోలేదు, కానీ చివరి నిమిషంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. జరిగే పరిణామాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాం. ఎటు ఈ ప్రభుత్వం మనం ఎంత చేసుకున్నా కూడా ఉపయోగమే ఉండదు. మన నిరసన 42 రోజుల పైన తెలియడం కూడా జరిగింది. కాబట్టి కొన్నిటి విషయాల్లో సంఘ నాయకులు వాళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి కాబట్టి విన్నారు. ఓకే, రేపు పొద్దున జరిగే పరిణామాలన్నీ జరుగుతాయి, అందుట్లో అనుమానమే లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళ కోరికలు ఏంటో నెరవేర్చట్లేదు కాబట్టి, వాళ్ళ కోరికలు తీర్చిదని నమ్మకం వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అర్థమైపోయింది చాలా వరకు, నాయకులు ఏం చేస్తున్నారనే ఉద్యోగస్తులకి, ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తున్నారనే ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఉద్యోగస్తులు ఒకటి అయిపోయారు. ఓకే, ఇప్పుడు నాయకులకి రేపు పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత నాయకుల సంఘం చూస్తారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు ఏపీజేఏసీ నాయకులందరూ, ప్రెసిడెంట్లు, హెడ్స్ వాళ్ళందరూ ఒకవైపు, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు అంటారా? నిస్సందేహంగా. అంటే జగన్ ప్రభుత్వం ఏపీజేఏసీ చేత ఇది ఒక సమ్మె డ్రామా ఒకటి ప్లే చేస్తుంది అనుకోవచ్చు అంటారా? మరి అట్లానే జరిగింది. వాళ్ళు కనుక ఏదైనా చేయాలి అనుకుంటే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, రేపొద్దున రేపు ఎన్నికల సంఘం కూడా దాన్ని ఉపేక్షించదు. ఎన్నికల సమయంలో కనుక సమ్మె చేస్తామంటే ఎన్నికల సంఘం కూడా వాళ్ళు ఉపేక్షించరు, చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ పని ఉద్యోగస్తులు చేస్తారని అయితే నేను అనుకోను.
సో అంటే ఉద్యోగస్తులైతే ఏపీ జేఏసీ ప్రెసిడెంట్లతో సంఘ నాయకులతో ఉండేటువంటి అవకాశం లేదంటారు. నిస్సందేహంగా వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడంటే వాళ్ళ సంఘ నాయకులుగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు చేసేదానికి కొన్ని తలకాయ ఉంచుకోవాలి కాబట్టి ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరిని ఏం చేయాలి, ఏ సంఘ నాయకులు ఏం చేశారు, వాళ్ళు ఎవరెవరు అన్యాయం చేశారు అని వివరంగా వాళ్ళకి తెలుసు. ప్రభుత్వ అండలతోటి ఎవరు నాయకులు అయ్యారు, ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ అభిప్రాయాలతో నాయకులైన వాళ్ళు లేరు. అందుట్లో కొంతమంది వాళ్ళు ఆడిస్తున్న కపట నాటకానికి వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏదైనా సరే ఉద్యోగస్తులకు రోడ్డు ఎక్కాలి కదా, రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుంది అనేది ఉపాధ్యాయ సంఘాలు చూపించారు. వాళ్ళకి జరిగి రేపు పొద్దున భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం అనేది మర్చిపోయే పరిస్థితి వాళ్ళకి లేదు. చూడాలి, వీళ్ళు చెప్పే మాటలన్నీ నాటకాలని బూటకాలని వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అవును, అంటే ఉద్యోగులు దాచుకున్నటువంటి ఈ పిఎఫ్లు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి కూడా వాయిదాల పద్ధతిలో మేము పే చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. బట్ దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. వేయటానికి ఏముంది, ఇంకే వస్తే ఇంకా లేక సరిపోయింది. కానీ లేకపోతే ఉద్యోగస్తులు ఇంకా ఉంటే అవి కూడా లాక్కునే ఉంది ప్రభుత్వం. సమ్మె చేసినప్పుడు వీళ్ళకి గొడవలు పెట్టింది. అదే ఇప్పుడు అంగన్వాడీల దగ్గర కూడా అదే ఫార్ములా యూజ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి ఒకే దాటి మీద ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చా, లేకపోతే వదిలేస్తారా? రేపు గనక ఒకవేళ వీళ్ళ కర్మగాలి మళ్ళీ ఈ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా సగం డబ్బులు పార్టీకి ఇవ్వండి, ఒక వంతు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయండి, మీరు నోరు మూసుకొని ఒక్కో వంతుతోటి ఉద్యోగం చేయమన్నా కూడా అడిగేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. అదే పరిస్థితి వచ్చింది. అసలు అంటే ఇంకొకటండి, ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు గడువు పెట్టారు. సో డెడ్ లైన్ పెట్టి ఈ టైంలో కనుక మేము అనుకున్నటువంటివి నెరవేర్చకపోతే మేము సమ్మెకు సంబంధించిన శంఖరావం పూనిస్తాము, స్టార్ట్ చేస్తాము అని పోస్టర్లు కూడా రెడీ చేసుకున్నారు అన్నట్టుగా అంటున్నారు ఏపీ జేఏసీ సంఘ నాయకులు. మరి దాని గురించి ఏమంటారు వారు? అంటే ఇదంతా మభ్యపెట్టడానికి ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల అవుతుందని చెప్పని, ఏ రోజు జరగబోయేది ఎన్నికలు అని చెప్పని ఓ ప్రకటన విడుదల చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పని భావిస్తున్నారు. ఈ సమయంలో 27వ తారీఖు దాకా వాళ్ళకి సమయం ఇచ్చేది ఏంది? ఓకే కదా, అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటనేది. సో ఇప్పుడు ఏపీ జేఏసీ ప్రెసిడెంట్ బండి శ్రీనివాసరావు గారు చెప్పిందంతా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లానే. అంటే వాళ్ళిద్దరూ ఎవరు వేసారా ఏంటనేది తీసి పక్కన పడేస్తే ఇది మాత్రం వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ అంతరాత్మ నుంచి వచ్చిందైతే మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎన్నికల విధి విధానాలన్నీ కూడా వాళ్ళు దాంట్లో చాలామంది ఉపాధ్యాయులందరూ పాల్గొనాలి కాబట్టి వాళ్ళు అనుకున్న విధంగా సమ్మెకి ఎన్నికల ముందు రారు. ఓకే, అప్పుడేమంటారంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం అంటారు. అంతేగాని వాళ్ళు సమ్మె చేసి ప్రభుత్వాన్ని ఎరకాటం పెట్టి వాళ్ళ కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు ఏమీ కాదు కాబట్టి ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన హామీ ఎటు నిలబెట్టుకోలేదు కాబట్టి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మాయమాటలు చెప్తారు. ఈ నాయకులు మరి ప్రభుత్వ పెద్దలతోటి ఏం సంప్రదించారనేది వీళ్ళని తీసుకెళ్లరు కదా, ఆ 4-5 నాయకులు వెళ్తారు, వాళ్ళ మధ్య ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏదైనా జరిగేది ఇది, నాయకులు చిత్తశుద్ధి లేకపోతే ఏ సంఘాలైనా ఇట్లానే ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పెట్టినటువంటి డెడ్ లైన్కి సంబంధించి ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అని చెప్పి అనుకోవచ్చు. ఒక ప్రసహనం, దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి చాలామంది బేరాలు పెరుగుతూ ఉంటారు, అవన్నీ చేయటానికి కాదు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో అంటే ఏపీ జేఏసీ బండి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మాటలు అంత నమ్మాల్సిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్లీ కానీ జగన్ ఒక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ అని చెప్పాను. అయ్యి ఉండొచ్చు కూడా. ఓకే, సో ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసి సంఘ నాయకులు లాభపడ్డారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ లాభపడినట్టు ఎక్కడ మనం వినలేదు. సో మరి ఈ సమ్మెకు సంబంధించి శంకరాం పోస్టర్లు కూడా మేము రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఏపీ జేఏసీ చెప్తోంది. వాళ్ళు జేబులో డబ్బులు కాదుగా. మరి ఏపీ జేఏసీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే మాట మీద ఉంటారా, లేకపోతే మేము సంఘ నాయకుల్ని కూడా నమ్మము జగన్తో పాటు అంటారా అని చూద్దామండి.